అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వసంత కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన ప్రధాన్ రౌత్ అనే కార్మికుడు మరణించారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ ఆర్డీఓ సందర్శించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలని సిఐటియు కార్మిక ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ప్రదీప్ రావు కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రదీప్ రావు కుటుంబాన్ని ఆదుకోవాలి. నాకు చూపెట్టలేదా? ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాను అంటారు. బాబు ఎన్ని రోజు అయింది అతనికి హెచ్ఆర్ కట్టు నువ్వు డ్యూటీకి వెళ్ళింది, లేకపోతే బయటకు వెళ్ళు. ఏది నాన్న పేరు చెప్పు, ఇతని పేరు డెడ్ బాడీ మనకు పంపిస్తాను. ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఉన్నారు. వసంత కెమికల్లో ఈరోజు ఉదయాన్నే 8:30కి బాయిలర్ పేలి రియాక్టర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఫార్మా కంపెనీలో నిరంతరం ఏదో చోట ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలు అధికారులు అడవాడు చేస్తున్నారు తప్ప కార్మికుల ప్రాణాలు కాపాడడం కోసం కానీ, లేదంటే కంపెనీలు లాంటి ప్రమాదాలు జరగడం కోసం కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ లేబర్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. యజమానులు వాళ్ళ లాభాల పరమావధిగా కార్మికుల ప్రాణాలని పణంగా పెట్టి ఈ రోజు లాభాలు ఆర్జిస్తున్నారు తప్ప ప్రమాదాలు అరికట్టడంలోని ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. ఈ కంపెనీలో సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి, కానీ సేఫ్టీ ఆడిట్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదైతే ఈ యొక్క కార్మికుడు ఒరిస్సా ప్రాంతానికి చెందిన కార్మికుడు మృతి చెందాడో ఆ మృతి చెందిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రదీప్ రావు కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రదీప్ రావు కుటుంబాన్ని ఆదుకోవాలి. నాకు చూపెట్టలేదా?